హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోబ్లాక్స్. సో ఈరోజైతే మనతో ఒక రోల్ ప్లే గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. దాని పేరు అయితే సీసైడ్ అనమాట. సో ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం గేమ్లోకి. సో మీకైతే చెప్తే అర్థంగా సో చూస్తే మీకైతే అర్థమైపోతుంది ఈ గేమ్ ఎలా ఉండిద్దో. సో ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే, మనమైతే చూడొచ్చు. సో మన డ్రెస్ చూసారు కదా ఎలా ఉండో, మామూలుగా ఉండదు. మనైతే గ్యాంగ్స్టర్ అనమాట, మామూలుగా ఉండదు మన డ్రెస్. సో నా అయితే రెడ్ కలర్ జుట్టు, సో మన అయితే బ్లూ కలర్ జుట్టు. ఓకే, సో ఇప్పుడు మనం అయితే ఇప్పుడైతే బీచ్లో అయితే ఉన్నాం అనమాట. సో అలా మార్నింగ్ అయితే వచ్చాం అనమాట. సో పక్కన అయితే ఒక జ్యూస్ బార్ ఉంది. ఇక్కడ ఏదో ఐస్ క్రీమ్ షాప్స్, ఫ్యాషన్ షాప్ చాలా ఉన్నాయి కదా. ఈ మ్యాప్ అయితే చాలా పెద్దది గైస్. సో మనం అయితే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం కదండి. అయితే సో చాలా పెద్ద మ్యాప్ గైస్. సో నాకు తెలిసి 2 parts అయితే పట్టచ్చు అని అనుకుంటున్నా. సో దీనిలో చాలా అయితే ఉంది. ఇక్కడ ఫోటో దిగుదాం, వస్తావా? ఇక్కడ ఇదా? ఓకే, దిగుదాందా. నువ్వు కూర్చొని ఇస్తా. అండ్ ఆల్సో సీటింగ్ పోజులు కూడా ఉంటాయి గైస్. సో చూడండి. సో ఇదైతే ఒక పోజు ఇది ఫస్ట్ పోజు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఒక మంచి పోజు ఫోటో తీస్తా. సో ఇలా చాలా అయితే ఉంటాయి. అది బాగుంది వెనకాల తిప్పు. ఇది గ్యాంగ్స్టార్. చాలా ఫోటోలు తీస్తాను. ఇప్పుడు నన్నుది వచ్చి ఒకసారి ఆగు. ఇలా ఇలా చాలా ఉంటాయి కదా, చూడండి మొత్తం అయితే ఒకసారి. ఇంకోండి యోగాలు అన్నీ చేస్తున్నాడు. సో చూసారు కదా చాలా ఉన్నాయి. సో ఇలా అయితే 25 పోజెస్ అయితే ఉంటాయి అనమాట. 25 26 25. ఎస్, చూడండి 23 అనుకుంటా. 23 ఉన్నాయి. 23 పోజులు అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఇదేదో బాగుంది 23rd పోజ్ ఫోటోది. ఓకే, చాలే మీకైతే ఒక చెప్పాలనుకుంటున్నారు. సో అదేంటంటే దీనిలో అయితే ఎయిర్పోర్ట్ ఉంది. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనమైతే ఒక వేరే ఊరికి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో చూసుకొని అంత పెద్దది. సో చాలా అయితే ఉన్నాయిలేండి, అవన్నీ చెప్తాం. అలాగే మాల్ ఉంది. సో ఇది ఇక్కడ ఏదో ఉంది చెప్పడం కాదు, చూపిస్తాం. గైస్ నేనైతే ఒక కార్ అయితే స్పాన్ చేస్తాను. అలాగే మనకి ఇల్లు కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా గైస్, ఇదైతే ఫోన్ అనమాట. ఇదైతే ఓపెన్ చేస్తే ఇక్కడ అవతార్ అనేది ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనం అంటే మన డ్రెస్సులు అనమాట ఇవన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. సో క్లాసిక్ షర్ట్స్, క్లాసిక్ ప్యాంట్స్, సో ఇక్కడ ఉంటాయి అనమాట మొత్తం. ఫోన్లో అయితే హౌసెస్ అయితే ఉన్నాయి చూడండి. ఇదైతే అపార్ట్మెంట్స్ లేదంటే ఓన్ హౌస్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో వెహికల్స్ చూసారు కదా మామూలుగా ఉండవు. సో అలాగే పెట్స్, కుక్కలు, వెహికల్స్ లో కూడా చాలా అయితే ఉన్నాయి కదా, మనకు కావాల్సిన స్పాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా స్టార్ లో ఉన్నవి అండ్ ఆల్సో కార్ సింబల్ ఉంది కదా కింద, అలాంటివి అయితే రావన్నమాట. అండ్ ఆల్సో పెట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో స్పాన్ చేస్తే వస్తాయి. మ్యాప్ చూపిస్తుంది మీకు. అండ్ మ్యాప్ మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. సో మ్యాప్ అయితే చిన్నగానే ఉంది కానీ ఇందులో అయితే చాలా ఉన్నాయి అనమాట. సో చూడండి, ఎయిర్పోర్ట్, హై స్కూల్, హాస్పిటల్, పోలీస్, కెఫే, బ్యాంక్, ఫ్యాషన్ షో, అపార్ట్మెంట్స్, క్లబ్, జ్యూస్ బార్, ఐస్ క్రీమ్, హెయిర్, బొటిక్, వెట్ హాస్పిటల్, ఫార్మసీ, గ్రోసరీ స్టోర్, మాల్, ఫైర్ డిపార్ట్మెంట్, గ్యాస్ స్టేషన్, యాచ్, డే కేర్, కార్ వాష్, పార్క్. సో ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట. సో మ్యాప్ అయితే అదిరిపోద్ది అసలు. సో ఇక్కడైతే కెఫే అయితే ఉంది. దాని పక్కన అయితే కార్ షోరూమ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం గ్యాస్ స్టేషన్కి వెళ్ళాలనుకోండి, దాని మీద క్లిక్ చేస్తాము. కింద స్టార్ట్ నావిగేషన్ ఉంది సార్, అది క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా మనకైతే రూట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా. సో మనం ఎటు వెళ్ళాలని చెప్పి వస్తుంది అనమాట రూట్. వెళ్ళే కొద్ది ఆ రూట్ మీరు వెళ్ళిపోయాకైతే ఇంకా స్టాప్ నావిగేషన్ కొట్టేస్తే అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం స్టాప్ చెప్పాలి. ఒకసారి ఫోన్ ఓపెన్ చేయి. ఏంటి ఫోన్ ఓపెన్ చేయి, అవతార్లోకి వెళ్ళు, బాడీలోకి వెళ్ళు, బాడీ కింద ఫామ్ ఉంది కదా దానిలోకి వెళ్ళు, బేబీలా మారు. బేబీ ఒకసారి మారావు కదా, ఒకసారి వెళ్ళు. ఇదేంటిది చిన్నపిల్లల్లో మారిపోయాడు. అక్కడ గైస్. ఇప్పుడు చూడు, నేను వీడిని ఒకసారి మా అన్నయ్య చేస్తాను. ఇదేంటి యాక్సెప్ట్ అని వస్తుంది, నొక్కు ఒకసారి. అయ్యా గైస్, కిడ్నాప్ చేసేస్తున్నాడు. గైస్ మా అన్నయ్య కిడ్నాప్ చేసేస్తున్నా. అరే ఫ్యూచర్ మాత్రం అద్దరిపోయింది అబ్బా, అసలు భలే ఉంది. సో కానీ అక్కడ యాక్సెప్ట్ అది ఇవ్వకుండా ఉంటే బాగుంది. ఎప్పటికప్పుడు అలా ఎత్తుకెళ్ళి చూసారు, నైట్ అయితే మామూలుగా లేదు. సో నైట్ టైం కూడా వదలవయ్యా పెట్టుకుంటూ ఎస్కేప్ అయిపోతున్నాను పిల్లలు, నేనైతే మారిపోతాను. ఓకే అంటే అవతార్, బాడీ, ఫామ్, ఇందులో చైల్డ్ ఉంది అంటే కాస్త చిన్న పిల్లడు, టీన్ అంటే బేబీ, చైల్డ్, టీన్, అడల్ట్. కాస్త హైట్ పెరుగుతాడు, అడల్ట్ అంటే పెద్దోడు అనమాట. సో ఇప్పుడు మనైతే అడల్ట్. మనిషిలో ఉన్నా, ఒకసారి తిరుగు, నేను మనిషిలో ఉన్నా. నువ్వు దయ్యాను అనుకున్నాలే.
సో ఇక్కడైతే రోల్స్ అని కూడా ఉన్నాయి చూసారా. సో ఈ రోల్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనమైతే యాక్టర్, మనకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్టర్, డాడ్ అంట, అంటే ఇంట్లో డాడీలా ఉండడం, మామ్, అథ్లెట్, అటెండెంట్ అంటే ఫ్లైట్లో ఉంటారు కదా, బేబీ సిట్టర్. సో ఇలా చాలా అయితే ఉన్నాయి. మొత్తం మీరైతే చూడండి ఒకసారి. సో మనమైతే సిటిజన్ లా ఉన్నాం అనమాట. సో తెలిసిందే కదా సిటిజన్ అంటే ఏంటో. జస్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళు అనమాట. ఎస్, జస్ట్ మనం అయితే ఈ ఊరు చూడడానికి వచ్చాం. మళ్ళీ ఊరంతా ఎక్స్ప్లోర్ అవ్వగానే ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతాం. సో అలా అయితే ఉంటది అనమాట. చాలా ఉన్నాయి కదా రోల్స్. మామూలుగా చాలా ఉంటాయి. ఎమోట్స్ అబ్బా, ఎమోట్స్ కూడా చాలా ఉన్నాయి కదా. అరే నీకు చూపించిన, నేను బ్యాక్ ఫ్లిప్ చేస్తున్నాను. అబ్బా నేను పడుకున్నా. సర్లేండి, ముందుతో అయితే ఏం చేద్దాం అంటే కార్ స్పాన్ చేసుకొని సో అపార్ట్మెంట్ కొనుక్కున్నా, లేదంటే ఏం చేద్దాం? ఒరే ఈడో అక్కడ ఎమోట్స్ ఆపాలి కదా. చెప్పు, అపార్ట్మెంట్ కొనుక్కో లేదంటే మనం ఓనర్స్ కొనుక్కొని ఉందామా? అపార్ట్మెంట్ కొనుక్కుందాంలే, రెంట్కి తీసుకుందాం. లేదంటే ఫస్ట్ అపార్ట్మెంట్ చూద్దాం. అపార్ట్మెంట్ బాగుంటే అపార్ట్మెంట్ కొనుక్కున్నా, లేదంటే ఓనర్స్ కొనుక్కుందాం. ఓకే, నేనైతే ఒక కార్ అయితే బుక్ చేస్తున్నా. నేను స్పాన్ చేస్తా. నా దగ్గర చాలా కార్. ఇద్దరం ఒకేసారి వెళ్దాం. నా కార్లో వెళ్ళిపోతుందా? నా కార్లో వెళ్ళిపోదాం. ఓకే, నేను డ్రైవ్ చేస్తాను, దిగు. అబ్బా, అయితే నేను నా కార్లో వస్తాం. ఎక్కువ ఏమైంది? ఓకే, ఎక్కినట్టే వెళ్ళు. చూసే కదా. సో కార్కి అయితే ఇదైతే లాక్ అనమాట. బాయ్. చూసా లాక్ నొక్కేస్తుంటే సో ఎవరు దిగారో వాళ్ళైతే సో కిందకైతే పడిపోతారు, అంటే బయటకైతే వెళ్ళిపోతారు. ఓకే, సో అయితే సిగ్నల్స్, సో అయితే కార్ కలర్ అయితే మార్చుకోవచ్చు. సో అయితే హార్న్ ఎక్కడయ్యా అవన్నీ? అయితే లైట్. నా కారు కాబట్టి నాకు కనిపించింది, నీ కారు ఒకసారి దిగు, నేను కూడా చూపిస్తా. ఓకే, కీ ఏంటి? కీ అంటే లాక్. ఓకే, ఇది ఓకే, ఇండికేటర్స్. ఇది కలర్ మార్చుకోవచ్చా? ఓకే, ఇది నా కారు కాదని చూపిస్తుంది. ఓకే, ఇది హార్న్. ఓకే, ఇదేంటి? ఇది డిలీట్ బటన్ ఉంది, నొక్కేస్తే కార్ పోద్ది. ఓ లైట్లు కూడా భలే ఉన్నాయి. సరే దిగు దిగు దిగు. ఆగు, పనిచేస్తుందా? స్పీడోమీటర్ పనిచేస్తుంది. దిగు 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 దిగు, త్వరగా దిగు. నేను దిగను ఎక్కువ. దిగుతావు దిగువా? దిగన ఎక్కువ. గైస్ నాకు తెలిసి 2 parts అయితే పట్టిద్ది గైస్. ఖచ్చితంగా చెప్పగలను 2 parts ఏంటి, 10 పార్ట్లైనా పట్టిద్ది. ఓకే పద, ఫస్ట్ అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోదామా? ఆగు, మనమైతే లైన్గా వెళ్దామా వద్దా? లైన్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామా? లైన్గా ఒక లాస్ట్ నుంచి వద్దాం. పార్క్ వెళ్దాం ఫస్ట్. పార్క్? యా సరే. నావిగేషన్ స్టార్ట్ చేసా పదా. నా నావిగేషన్ నీకు కనిపిదా? అబ్బా, ఫ్యూచర్ ఉంటే బాగుండు. నేను పెడితే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఓకే పదా, పార్క్ అయితే వెళ్దాం. సో ఓకే, వెనకాల అయితే ఉందా? సో ఇదైతే ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి కాస్త తక్కువ సేపే రావచ్చు, ఎందుకంటే ఇంట్రడక్షన్కే టైం పోయింది. సో ఇప్పుడు స్టార్ట్ చేసాం అయితే ఎక్స్ప్లోరేషన్. సో అయితే ఇక్కడైతే మనకైతే కార్ షోరూమ్ అయితే ఉంది. సో ఇదైతే కార్ షోరూమ్. సో దీని పక్కన అయితే వెట్ హాస్పిటల్ అనమాట. ఎస్, ఓకే. సో లైన్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాంలే కానీ. పార్క్ అయితే వచ్చేసాం. ఏది పార్క్? ఇదే. ఓకే వచ్చేసాం. సో దిగు. కార్ పార్క్ చేసి వస్తా. ఓకే, కార్ అయితే పార్క్ చేసా, లాక్ చేసి వస్తా. ఓకే వచ్చే, నేనైతే వెళ్ళిపోతున్నా. ఇక్కడ కూర్చోడానికి ఉందా? ఓకే కూర్చోడానికి ఉంది. పోజులు, వావ్, నా పోజ్ చూడు, అది కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటా. ఓకే, పార్క్ అయితే బాగానే ఉంది. ఇక్కడైతే ఏదో టెన్నిస్ కోర్ట్ ఇది. ఏది వెనకాల? ఓకే, ఇది కూడా ఉందా? అంటే పార్క్ లో కలిపే ఉందా? ఇంకా ఆడుకోవాలనుకుంటా, లేదు చూడాలి. ఆడుకోవడానికి ఉంటే బాగుండు. లేదు లేదబ్బా, పార్క్ చాలా చిన్నది అనుకుంటున్నా. సో ఏం లేదు, వెళ్ళిపోదాం మరి. అండ్ ఇక్కడ ఈ పరిగెత్తే సింబల్ ఉంది కదా, అదైతే స్పీడ్గా పరిగెడతాడు అనమాట. నాకు ఇప్పుడే తెలిసింది అది నొక్కా. ఆహా, నన్ను కనిపెట్టి చూద్దాం. నన్ను కనిపెట్టలేవు. కనిపెట్టలేను. ఏం లేదు. నీ పేరు అని క్లియర్ కనిపిస్తుంది సార్, హైడ్ చేసుకోవాలి. పేరు ఉంది కదా, మర్చిపోయా. అండ్ పేరు హైడ్ చేయడానికి ఇక్కడైతే ఆప్షన్ ఉంటుంది, సెట్టింగ్స్ అని. ఇక్కడైతే నేమ్ హైడ్ చేస్తే నేమ్ హైడ్ అయిపోద్ది. సో బయో అంటే పైకి కిందకైతే ఉంటుంది. సో అదేంటో నాకు కూడా తెలీదు. సో యూ అంటే ఇలా హైడ్ అయిపోద్ది అనమాట. సో రోల్ అంటే సిటిజన్ ఉంది కదా, అదైతే పోద్ది. సో అది ఓకే. ఇంకా పార్క్ నుంచి వెళ్ళిపోదామా? అబ్బా, ఈ గేమ్ చిన్నప్పుడు ఆడేవాళ్ళం అబ్బా. ఎస్, ఆడదామా? ఇప్పుడు ఆడడానికి కుదరదయ్యా. భలే ఉండేది. ఉయ్యాలు ఊదందా? ఏంటి ఊగేది? ఊగదా? సరిగ్గా పద. ఇక్కడైతే ఏం లేదు. నెక్స్ట్ మ్యాప్లో చూద్దాం. నెక్స్ట్
కార్ వాష్. కార్ వాష్. అక్కడికి వెళ్ళి మనం కార్ వాష్ చేద్దామా? నాకు తెలిసి పని చేయదు అనుకుంటా. ఓకే, ట్రై చేద్దాం పదా. యాచ్కి వెళ్దామా? యాచ్ నావిగేషన్ స్టార్ట్ చేసే ముందు అక్కడికి వెళ్దాం పా. నువ్వే చెప్పాలి ఎటు వెళ్ళాలో. ఓకే, పద 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 పద. స్ట్రైట్ వెళ్ళిపో. ఇలా ఇటు తిప్పు. ఎటు? రైట్. అలా స్ట్రైట్. లెఫ్ట్ లెఫ్ట్. అరే బాబు ఎవరు నువ్వు? స్ట్రైట్ వెళ్ళిపో. వెళ్ళిపో 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 వెళ్ళిపో. అక్కడికి ఇక్కడ ఉంది. కార్ వాష్ చేసే వర్క్ అయితే బాగుండు. దానికి డబ్బులు కట్టాలా ఏంటి? ఏమో బ్రో. వెళ్ళు, ముందుకెళ్ళు ముందుకెళ్ళు. కార్ వాష్ అయిపోయింది. బాగా పని చేస్తుంది. అండ్ ఇదే గ్యాస్ స్టేషన్ పనిలో పని అయిపోయింది. ఇది కూడా గ్యాస్ కొట్టిద్దాం బా. ఆ ఫ్యూచర్ ఉందా లేదా? ఏమో. పద 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 పద. మన బస్ ఇంజిన్ అనేసేలాగా పెట్టాలంట. ఓకే పద. మనమైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఏంటి, డే కేర్ కదా. డే కేర్ వర్క్ అవుతాయి అసలు ఇవన్నీ. డే కేర్ వెళ్దామా? డే కేర్. సో స్టార్ట్ నావిగేషన్. పద స్ట్రైట్ బా. డే కేర్ అంటే చిన్నపిల్లల మరి వెళ్దామా? ఓకే, అలా ట్రై చేద్దాం గైస్. నేనైతే చిన్నపిల్లల మారిపోయా. మన చిన్నపిల్లల్లో మారిపోయాం. మా అమ్మ నాన్నైతే డే కేర్లో వదిలేదానికి వచ్చారు. వాట్ బిఏ బేబీ సిస్టరా? ఓ కంప్యూటర్ వాడదామంటే ఏ బేబీ క్యాన్ నాట్ యూస్ దిస్ అయితే వస్తుంది. యా, కావంటే మనం ఇక్కడ జాబ్స్ కూడా చేయొచ్చు అనమాట. సో బిఏ బేబీ సిట్టర్, కావాలంటే కంప్యూటర్ జాబ్ చేయొచ్చు. ఏ భలే ఉంది ఇక్కడ ఆడుకోవడానికి. నేను ఉయ్యాలి చూసిన పెద్ద ఇల్లే ఉందిగా. ఓవెను ఏ భలే ఉంది అప్ప ఇదంతా. ఇక్కడ చూడండి, ప్లేస్ బేబీ అదల్సోనియా. ఏంటిది? ఫీడ్ అంట, చేంజ్ డైపర్ అంట. ఏది అవన్నీ ఉన్నాయా? ఒకసారి ఆగు, నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? ఒకసారి ఆగు, అలాగే ఉంది. ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి యాక్సెప్ట్ నాకు. ఇంట్రాక్ట్ ప్లేస్ బేబీ. బేబీ నీదేరా. ఇదిగో బేబీ నా చేతిలో ఉన్నారు కదా. బేబీ నీదే. అదింది గైస్. ఏమైంది అయ్యా? అసలు వదిలేదు అంతా కాదు. నేను మారిపోతున్నా. వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ అక్కడికి యాచ్ అయితే ఏదో ఉంది. అదేనా? వెళ్దాం పా. యాచ్కి వెళ్దాం పా. యాచేనా? తెలివి చూసినావు. ఎస్ యాచే. పద పద పద. ఎక్కుతా ఎక్కువ వెళ్ళిపోతున్నా బాయ్. ఆగు, యాచ్కి అయితే పెట్టేసా. పక్కనే ఉన్నాం రా యాచ్కి. పద పద పద. ఓకే పద. అందమైన జీవితం. ఇలా వెళ్ళు 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 వెళ్ళు. స్ట్రైట్గా వెళ్ళిపో. తెలుసులే బాయ్, నీలా కాదు నేను. లెఫ్ట్ తిప్పు. అది స్ట్రైట్గా వెళ్ళిపో. మరి రైట్కి తిప్పు. అలా వెళ్ళిపో. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపో. అలా స్ట్రైట్కి వెళ్ళిపో. వాటర్లోకి దూకాయి. వాటర్లోకి ఎలా దూకాలి? ఓకే, పార్కింగ్ ఉందా? ఓకే, పార్కింగ్ చేసేయి. ఎందుకు పోయా బాబాయ్. ఓకే, మనకి పరిగెడదాం. లాక్ ఏదో మర్చిపోయా. లాక్ వేస్తే నేను వెళ్ళిపోతున్నా బాయ్. ఏంటి అంత స్పీడ్గా పరిగెడుతున్నావు? మామూలుగా ఉండదు. మనకు ఆప్షన్లు ఇస్తే ఆప్షన్లు వాడతా. ఓకే నేనైతే వచ్చేసా. ఏంటి ఇంకా చిన్నపిల్లలు అని మాట్లాడుతున్నావు? నేను చిన్నపిల్లలు మాట్లాడుతున్నా. ఓకే, పెద్ద నైస్. అబ్బా లగ్జరీ యాచ్ అని చెప్పాలి. లగ్జరీ యాచ్ మూవ్ అయితే బాగుండు. సింక్ అంటే ఇక్కడ చేతులు కడుక్కున్నా. పక్క జరుగు. నేను కడుక్కోవాలి. ఓ బాత్రూమ్ సిట్. ఓకే, చేతులు కడిగేసుకున్నా. నువ్వు రాకూడదు ఇక్కడికి. రాకూడదు. అయ్యా, చేసేది కడుక్కున్నావు. ఓకే, వాష్ హ్యాండ్స్. ఓ బ్రష్ కూడా చేసుకోవచ్చా? ఓకే, బ్రష్ టీత్. నా పళ్ళు చూసారు ఎంత బాగున్నాయో. ఏంటి ఏంటి బట్టలు ఎత్తుకున్నారు. ఓకే ఓకే, ఇదేంటిది? బెడ్రూమ్. ఓకే నైస్. రేపు మార్నింగ్ అయితే లెగుద్దాం గైస్. బాయ్. నేను పడుకుంటా. రేపు మార్నింగ్ అయితే లెగుద్దాం. ఓకే, నేను పడుకున్నా. ఓకే, మార్నింగ్ అయితే అయిపోయిన పద. మార్నింగ్ అయితే అయిపోయింది. వెళ్దామా? పైకి దారి. ఓకే, ఇక్కడ ఉందా? ఇటు పైకేనా? యా. ఓకే, ఇటు నుంచి కూడా ఉంది దారి. పైలట్ నేను నడుపుతా. దిగు 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 దిగు. నేను నడుపుతా దిగు. సో నేను ఫ్రెండ్స్ సీట్లో కూర్చుంటావు. ఇక్కడ నుంచి కిందకి తీసుకెళ్ళబోయా డ్రైవర్. నేను ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా? ఓ ఇక్కడైతే ఇదేంటి? దాని ఏదో అంటారు స్పా. ఎక్కడ ఉన్నావయ్యా? పైన ఉన్నా.
ఓకే బయటకు వచ్చాము ఇక్కడ ఎక్కడున్నా అబ్బా ఓ పైన next ఇంకంతా floor ఉంది ఉందా? ఇదే రా రియల్ పైలట్ నాది నాది సరే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ చేస్తున్నాడు చూడండి గాయస్ దీనిపై సో ఇదే స్విమ్మింగ్ హాస్టల్ అనమాట అందుకే దీనిపై అయితే కూర్చున్నా స్విమ్మింగ్ రాజీప్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఓకే సో మనమైతే ఇంకా next ఎగురుతాము సో ఇంకా ఇదైతే యాక్చువల్ అయిపోయింది సో నెక్స్ట్ అయితే గ్యాస్ స్టేషన్ చూస్తాం సో ఫైర్ డిపార్ట్మెంట్ అనమాట నెక్స్ట్ పడిపోయి అమ్మ జస్ట్ మిస్ వాటర్లో పడితే వెళ్ళొచ్చా మళ్ళీ నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ అంట నన్ను చూడు ఒకసారి వాట్ నీకైనా ఫాస్ట్ వెళ్తాం చూద్దామా చూసాగా డాన్స్ చేస్తున్నా స్విమ్మింగ్ పూల్లో వాటర్లో ఓకే ఇలా నీకు ఎక్కే రూట్ తెలీదా అది కూడా వాట్ నేను ఇరుక్కున్నా నా కార్ లాక్ వెళ్ళలేదు కదా Yes, sir. నాకే రాట్లా అన్లాక్ చేయి తొందరగా ఓకే ఎక్కేసా పదా ఎక్కడికి నెక్స్ట్ అయితే ఫైర్ స్టేషన్ అంటే ఫైర్ డిపార్ట్మెంట్ గ్యాస్ స్టేషన్ అయ్యా చూస్తాం కదయ్యా ఓకే ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్దాం పదా స్టార్ట్ నావిగేషన్ నాకైతే ఎప్పుడెప్పుడు ఎయిర్పోర్ట్కి ఎటు వెళ్ళాలి ఎటు 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 వెనకాలకి ఇటు నుంచి ఇటు తిప్పు నాకైతే ఎప్పుడెప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఉంది ఓకే ఎటు తిప్పావయ్యా ఇరుక్కుంది ఏం చేయమంటుంది అటు ఎందుకు తిప్పావు రోడ్డు ఇటు ఉంటుంది ఇదైతే హౌస్ స్పేసా ఎన్ని ఇల్లు ఉన్నాయి guys భలే ఉంది అవన్నీ ఓకే ఫర్ సేలా ఫర్ సేల్ అంట సో మనం ఖచ్చితంగా కొందాం ఏదో ఒక రోజు నెక్స్ట్ పార్ట్ లేదా ఏ పార్ట్ ఏదో ఒక పార్ట్ చూసేద్దాం ఓకే ఇక్కడ తిప్పు కింద పడిపో ఇటు నుంచి వెళ్ళిపో అదే వెళ్తున్నా సో ఇంకా అక్కడికి వెళ్ళాకైతే కలుద్దాం సో ఇంకా అలా వెళ్ళిపో స్ట్రైట్ ఎస్ ఇటే స్ట్రైట్ వచ్చాం ఇదే కదా ఎస్ దిగేస్తే ఫైర్ డిపార్ట్మెంట్ ఓపెన్ అవుతుందా గ్యారేజ్ డోర్ అంట వద్దులే ఇటు వచ్చే గ్యారేజ్ డోర్ ఓపెన్ అయింది ఓపెన్ అయ్యిద్ది ఫైర్ డిపార్ట్మెంట్ బిఏ ఫైర్ ఫైటర్ ఇలా ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇవే జాబ్స్ కంప్యూటర్ బిఏ ఫైర్ ఫైటర్ అంటే కాదు ఇప్పుడు బిఏ ఫైర్ ఫైటర్ అంటే మనకు అవన్నీ వస్తాయా ఏమో నాకేం తెలుసు నేను ఇప్పుడు ఫైర్ ఫైటర్లా ఉన్నా జాబ్ చేయొచ్చు నేను డబ్బులు వస్తాయి నాకు వద్దు బిఏ సిటిజన్ ఓకే ఓకే డోనట్ ఏదో కొనుక్కున్నాను డోనటా ఎస్ నాకు కావాలి డోనట్ అబ్బా భలే ఉంది కాదు తినడానికి ఓకే తిను ఓకే తినేస్తున్నట్టు బాగా ఆకలి వస్తున్నట్టు తిని సో మనం అయితే పైకి అయితే వెళ్దాం అదే మొక్క 2 సార్లు తింటాం ఓకే పైకి వచ్చేసాం జిమ్ అయితే ఉంది ఇక్కడ జిమ్ చేయొచ్చా చేయడానికి రావట్లేదు ఓకే ఎస్ వచ్చింది ఒకసారి ఓకే అక్కడే ఉండు వద్దు నో అబ్బా పెద్ద టీవీ ఉంది 65 ఇంచెస్ టీవీ ఆన్ చేద్దాం ఆన్ ఇద్దా ఎస్ అయిద్దా అయ్యా అది నేనే తక్క అరే భలే ఉందా అయ్యా భలే ఆన్ అవుతుంది ఇది ఎయిర్పోర్ట్ సో భలే ఉంది ఎయిర్పోర్ట్ ఓకే ఇంకొచ్చిదా చాలే కానీ సో లేవు అన్ని న్యూస్లో వస్తున్నాయి వచ్చి అన్ని న్యూస్లో వస్తుంది సో మనం కిందకైతే వెళ్ళిపోదాం ఓకే మే కాఫీ తాగేసి వస్తాను ఓకే నాకు కూడా కాఫీ గ్లాస్ పట్టుకొచ్చి అది కాఫీ అయితే అయిపోయింది తాగుతున్నావు ఓకే మనైతే గ్యారేజ్కి అయితే వెళ్దాం పాండి అటు సైడ్ గ్యారేజ్ నైట్ అయిపోయింది అప్పుడే నైట్ వ్యూ కూడా అద్దరిపోయింది అంతే మామూలుగా లేదు అమ్మో ఇక్కడ చాలా ఉంది కదా మ్యాప్ ఇది ఎక్కడ మాసరా మామ ఇంకెప్పటికి గైస్ అయ్యేది మ్యాప్ చాలా ఉన్నాయి అవును కరెక్టే మ్యాప్ ఇంకా ఇక్కడ ఏమో ఉన్నాయి లొకేషన్ మాల్ ఉంది ఓకే సో ఇంకా మనం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కంటిన్యూ చేద్దాం ఇవన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయి చూసిద్దాం ఆగండి సో మనైతే ఎక్కడ కంప్లీట్ చేసాం ఫైర్ డిపార్ట్మెంట్ దాకా అయితే కంప్లీట్ చేసాం సో ఇంకా 1 2 3 4 5 6 అయితే కంప్లీట్ చేసాం ఇవాళ ఇంకా 1 2 3 4 5 6 7 17 అయితే ఉన్నాయన్నమాట ఇంకా కంప్లీట్ 17 ఉన్నాయా సర్లే ఇంకా నెక్స్ట్ పార్ట్లో చూసుకున్నాం సో ఇంకేమేమి ఉన్నాయో వచ్చేసి సో ఇంకా ఏమేమి ఉన్నాయి చూడాలి మాల్ గ్రోసరీ స్టోర్ ఫార్మసీ వెట్ హాస్పిటల్ ఇంకా చాలా ఉన్నాయి లోపలి నాకైతే ఎప్పుడెప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్దామో ఉంది సో నాకైతే అదే కావాలి దొంగ నేనే దొంగ కాదు కారు ఎక్కు దొంగ ఎక్కు సీజన్ గా నీ పేరు దొంగ అని పట్టాలి ఎక్కు
సో ఇంకా మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కంటిన్యూ చేసేద్దాం సో ఇవన్నీ. ఇవి అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ కనెక్ట్ చేయండి. సో మనమైతే ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.